హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, హైదరాబాద్ స్థాపకుడు ఎవరు? హైదరాబాద్ స్థాపకుడు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా. దక్కన్ వ్యవహారంలో విజయం సాధించిన వారు ఎవరు? దక్కన్ వ్యవహారములలో విజయం సాధించిన వారు బుస్సీ. బ్రిటిష్ ప్రభుత్వం మెప్పును పొందిన వారు ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం మెప్పును పొందిన వారు చందూలాల్. నైజాం నుండి రాయలసీమను ఆంగ్లేయులు పొందిన విధానము. నైజాం నుండి రాయలసీమను ఆంగ్లేయులు పొందిన విధము సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతి. సంస్థానముల అధికార దుర్వినియోగము సరిదిద్దుటకు కంపెనీ నియమించినది ఏది? సంస్థానముల అధికార దుర్వినియోగంను సరిదిద్దుటకు కంపెనీ నియమించింది ఏది? రస్సెల్ బ్రిగేడ్. రస్సెల్ బ్రిగేడ్. నెక్స్ట్, రాయలసీమ రెవెన్యూ విధానము. రాయలసీమ రెవెన్యూ విధానము మన్రో. మన్రో. గోదావరి ఆనకట్టు రూపొందించిన వారు ఎవరు? గోదావరి ఆనకట్టు రూపొందించిన వారు సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్. రాజమండ్రి సెంట్రల్ జైలు కట్టిన సంవత్సరం. రాజమండ్రి సెంట్రల్ జైలు కట్టిన సంవత్సరం 1859. ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు రూపొందించిన వారు ఎవరు? ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు రూపొందించిన వారు ఎవరు? బ్రౌన్. నీతి చంద్రిక వ్రాసినది ఎవరు? నీతి చంద్రిక వ్రాసినది చిన్నయ సూరి. చిన్నయ సూరి. నెక్స్ట్, కన్యాశుల్కము రాసినది ఎవరు? కన్యాశుల్కము రాసినది ఎవరు? గురజాడ. గురజాడ. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించిన సంవత్సరం. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో పర్యటించిన సంవత్సరం 1907. కృష్ణా పత్రిక స్థాపకులు ఎవరు? కృష్ణా పత్రిక స్థాపకులు కొండా వెంకటప్పయ్య. కొండా వెంకటప్పయ్య. హోమ్ రూల్ ఉద్యమం ఆంధ్రలో నిర్వహించినది ఎవరు? హోమ్ రూల్ ఉద్యమం ఆంధ్రలో నిర్వహించినది గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. పన్నుల సహాయ నిరాకరణ ప్రాంతము ఏది? ఈ కింది వాటిలో పన్నుల సహాయ నిరాకరణ ప్రాంతం ఏది? పెదనందిపాడు. పెదనందిపాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ కింది రైల్వే స్టేషన్ను తగలబెట్టినది. క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ కింది రైల్వే స్టేషన్ను తగలబెట్టారు. ఈ రైల్వే స్టేషన్ తెనాలి. హైదరాబాద్లో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నవారు ఎవరు? హైదరాబాద్లో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నవారు మాడపాటి హనుమంతరావు. శ్రీబాగ్ అనగా ఏమి? శ్రీబాగ్ అనగా కె నాగేశ్వరరావు గారి ఇల్లుని శ్రీబాగ్ అంటారు. వివేకవర్ధినిని స్థాపించినది ఎవరు? వివేకవర్ధినిని స్థాపించినది కందుకూరి. కందుకూరి.